వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యములో నుండి కీర్తనలు 32 2వ వచనాన్ని చదువుదాం. కీర్తనలు 32 2వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చాలు, దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా స్పష్టంగా దేవుని వాక్యాన్ని మీరు ఆలకించాలని మనవి చేస్తున్నా. మత్తయి సువార్తలో 9 ధన్యతలు మనం చూస్తాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనము 9 ధన్యతలు మనము చూస్తాం. నవధన్యతలు అంటారు వాటిని. అలాగే 128వ కీర్తనలో కూడా ఒక మాట చూస్తాం మనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని చూస్తాం. ప్రకటన గ్రంథంలో కూడా ఒక విషయాన్ని చూస్తాం. ఏమిటది? క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అని మనం చూస్తాం. ధన్యతలు గురించి బైబిల్లో చాలా విషయాలు మనం చూస్తాం. ఇక్కడ మరొక ధన్యత ఉంది. ఆ ధన్యత ఏమిటంటే, అందరం చూడండి 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇది మన మూల అంశం ఈ పూట. కపటము. మన అంశం ఏంటి? కపటము. కపటము అంటే అర్థాలు ఏంటి? కపటము అంటే లోపల ఒకటి బయటికి ఒకటి చెప్పేదాన్ని ఏమంటారు? కపటము. అంటే లోపల ఒకటి ఉంది ఆల్రెడీ, కానీ పైకి మాత్రం ఇంకొకటి మాట్లాడేదాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే కపటము. ఇప్పుడు వాక్యం చెప్తుంది, ఏమి లేనివాడు ధన్యుడు. ఆత్మలో, మనస్సులో, హృదయములో, తలంపుల్లో, క్రియలలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. ఇప్పుడు నవధన్యతలు మనం చూస్తాం. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులని, కనికరము గలవారు ధన్యులని, సమాధానపరుచువారు ధన్యులని, ఇట్లా ఎన్నో ధన్యతలు మనము చూస్తున్నాం. ఇప్పుడు ఎవరు ధన్యులు? మనస్సులో కపటము లేనివాడు ధన్యుడు. నిజంగా మానవుని జీవితంలో నాకు తెలిసి ప్రతి మనిషిలో కపటం అనేది ఉంటుంది. కపటము లేదయ్యా అంటే నేను నమ్మను. అసలు కపటం అనేది నాకు తెలియదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే మనిషి నైజంలో, మనిషి జీవితంలో కోపము, అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, జగడములు ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు ఇప్పుడు కపటం అనే మనస్సు కూడా ఖచ్చితంగా మనిషికి ఉంటుంది. కాబట్టి బైబిల్ చెప్తుంది, మొదటి వచనమేమో, అతిక్రమములకు పరిహారము నొందదగినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మొదటి ధన్యులు ఎవరట? పాపానికి పరిహారము నొందినవాడు ధన్యుడు. రెండవది, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం చెప్దా. కీర్తన గ్రంథం 24లో కూడా ఇదే మాట మనం చూస్తాం. కీర్తనలు 24వ అధ్యాయం 3-5 వచనాలు చదవండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, అదుగోండి కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు యెహోవా చేత ఆశీర్వాదము నొందేది? చెప్పండి. ఎవరు యెహోవా చేత ఆశీర్వాదము నొందుతారట? చాలా బైబిల్ స్పష్టంగా చెప్తుంది, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో
ఎవరు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవగలరు? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆయన పరిశుద్ధ స్థలములో. మరి ఇక్కడ నిలవాలంటే, ఆయన ముందు నిలబడాలంటే, ఆయన కందృష్టి మన మీద ఉండాలంటే, ఆయనకు మనం ఇష్టంగా ఉండాలంటే, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఆయన పర్వతానికి ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడంటే, ఒకటి వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక, రెండవది కపటముగా ప్రమాణము చెయ్యగా. ఎన్నిసార్లు మనము కపటంగా ప్రమాణం చేశాం? కపటముగా ప్రమాణం అంటే లోపల ఒకటి ఉంది, చెప్పండి, బయటికి ఇంకో రకంగా మాట ఇచ్చేదాన్ని ఏమంటుంది బైబిలు? కపటముగా. గమనించండి, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. రెండవది, కపటముగా ప్రమాణం చేయని వాడు ధన్యుడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, కపటము లేని వ్యక్తి ఎలా ఉంటాడు? కపటము లేని ఆవిడ ఎలా ఉండిద్ది? చెప్పాలి మీరు. కపటము లేని వ్యక్తి ఎలా ఉంటాడు? కపటము లేని మనిషి ఎలా ఉంటుంది సార్? మరి ఎవరు లేనప్పుడు దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవటానికి మనకు అర్హత లేదు, అవకాశమే మనకి లేదు. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఆయన సన్నిధిలో నిలవదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నిలవగలరంటే, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక, రెండవది కపటముగా ప్రమాణము చేయకయు, మూడవది నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. దేవునికి స్తోత్ర. ఈ ఉదయకాల సమయంలో మీరు చెప్పండి, ఇప్పుడు కపటము లేని మనిషి ఉన్నాడా లేడా? ఉన్నారా లేరా? చెప్పాలి. చెప్పండి. అలా అయితే మరి మనం దేవుని సన్నిధిలో నిలవగలమా? చెప్పాలి. సరి చేసుకునే సంగతి తర్వాత, సరి చేసుకుంటాము, చూద్దాము, చేద్దాం అనే విషయాలు తర్వాత. అసలు ముందు ఆయన ముందు మనం నిలవగలమా? నిలవలేము. నిలవలేనప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడా? చెప్పండి. నీలో నాలో కపటం ఉంచుకొని, కపటముగా ప్రమాణం చేస్తూ, బయటికి ఒకటి లోపల ఒకటి ఉంచుకొని, లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడే మన జీవితాల్లో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? మన ప్రార్థనకి జవాబు వస్తుందా? మనం ఆయనకి ఇష్టమేనా? ఆయనకి మనం రుచికరంగా ఉండగలమా అంటే నేను ఖచ్చితంగా చెప్తాను, ఏ మాత్రం కాదు. 15వ కీర్తనలో కూడా ఇదే మాట మనము చూస్తాం. ఏం చూస్తాం? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా. దేవునికి స్తోత్రం చెప్పండి. కపటము లేని వాడు ఎలా మాట్లాడతాడు? హృదయపూర్వకంగా మాట్లాడతారు. ఆమేన్. ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా ఈరోజు దేవునికి ఇష్టంగా ఉండాలంటే, దేవునికి మనము నచ్చినట్లు ఉండాలంటే, దేవుని పరిశుద్ధ స్థలములో నిలవాలంటే, ఆయన పర్వతం ముందు నిలబడాలంటే, ఆయన సన్నిధిలో యోగ్యంగా కనబడాలంటే ఖచ్చితంగా కపటము లేని హృదయము కావాలి. కపటము లేకుండా యథార్థంగా మాట్లాడే మనసు మనకి కావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు పాటలు పాడినా, ఆరాధన చేసినా, మంచి ప్రసంగం చేసినా, మనము స్తుతి ఆరాధన చేసినా, కానుకలు ఇచ్చినా, ఎన్నో దేవుని కొరకు మనం ఇచ్చినా, ముందు వాటన్నిటికంటే మనం ఇవ్వవలసింది మన హృదయము. ఆమేన్. ఇందులో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. బైబిల్లో ఒక స్టోరీ మనం చూస్తాం. ఏమిటా స్టోరీ? ఆదికాండం 32:34-13లో ఒక విషయాన్ని మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 34వ అధ్యాయము 13వ వచనం. తన సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రి అయిన హామోరుతోను
కపటముగా ఉత్తరమిచ్చిరి. చాలు. ఏమిచ్చారట చెప్పాలి. కపటం అంటే వాళ్ళు లోపల ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయ్యారు. ఏమని? చంపేయాలి, మా చెల్లెల్ని రేప్ చేసినోడిని మేము చంపేయాలి. మనసులో ఫిక్స్ అయిపోయారు. కానీ బయటికి ఏం చెబుతున్నారు? మీరు సున్నతి పొందండి, నీవు నీ ఇంటి వారు మీ వాళ్ళంతా సున్నతి పొందండి, మేము ఇశ్రాయేలులము, మేము దేవుని ప్రజలము, మేము సున్నతి పొందాం, మీరు కూడా సున్నతి పొందితే ఖచ్చితంగా మేము మా చెల్లెల్ని మీకు ఇస్తామని చెప్పారు పైకి. కానీ లోపల ఏముంది? వీడిని మనం ఎవరు ఇప్పుడు కపటముగా ప్రమాణం చేసింది, కపటముగా మాట ఇచ్చింది ఎవరు? యాకోబు బిడ్డలు. గమనించండి ప్రియులారా, యాకోబుకు ఒక కుమార్తె ఉందంట. ఆ పేరేమిటి? దీనా. 34వ అధ్యాయం 10వ వచనములో చెప్తుంది దీనా. ఈమె వేరే దేశం చూద్దామని వెళ్తే ఆ దేశంలో ఉన్నటువంటి ఒకడు ఆమెను ఏం చేశాడు? శయనించాడు. అతని పేరు షెకెము. ఇతడు ఆ అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడు, బాగా ప్రేమించాడు. ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి నాన్నకి చెప్పాడు. నాన్న, నేను దీనా అనే అమ్మాయిని ప్రేమించాను డాడీ, నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం, నాకు అమ్మాయి కావాలని తన తండ్రికి చెప్తే, తండ్రి అయినటువంటి హామోర్ ఏం చేశాడంటే యాకోబు దగ్గరికి వచ్చి, అయ్యా నీ కొడుకు నీ కుమార్తెని నా కొడుకు ఇష్టపడుతున్నాడు, యాకోబు గారు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేద్దాం, మా ఓడు చాలా ఇష్టపడుతున్నాడని ఏం చేశాడు? యాకోబుకి షెకెము తండ్రి చెప్పాడు. సరే యాకోబు అన్నాడు, అయ్యా నా పిల్లలు ఇంట్లో లేరు, వాళ్ళు పొలంలో ఉన్నారు, వాళ్ళు వచ్చేదాకా ఆగమని చెప్పాడు. ఈ విషయం యాకోబు కొడుకులకు తెలిసిన వాళ్ళు పొలం నుంచి వచ్చిన తర్వాత తండ్రి చెప్పాడు, ఈ అబ్బాయి ఈ షెకెము అనే కుర్రోడు మరి మీ చెల్లెల్ని పాడు చేశాడు, ఇష్టపడ్డాడు, ఆమెతో శయనించాడు, ఆమెను ప్రేమిస్తున్నాడట, ఆమెని వివాహం చేసుకుంటాడట అని తండ్రి కొడుకులకు చెప్తే కొడుకులు చాలా కోప్పడ్డారు, మనసులో చాలా బాధ పెట్టుకున్నారు. కానీ పైకి మాత్రం నటించారు. ఏం చేశారు? దయచేసి ఇక్కడ మనం చూస్తే చూడండి, దయచేసి వాళ్ళు అంటారు 8వ వచనం చూడండి, 7వ వచనము మనం చూస్తే, యాకోబు కుమారుల సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెలతో శయనించిన ఇశ్రాయేలు జలములో అవమానకరమైన కార్యము చేశాను, ఇది చెయ్యరాని పని గనుక ఆ మనుషులు సంతాపమునందిరి, వారికి మిగుల కోపము ఏమొచ్చిందట? యాకోబు కొడుకులకి కోపం వచ్చింది. కానీ పైకి ఏం చెప్పారు? మేము ఇచ్చి చేస్తాం. మా సంప్రదాయం ఏంటంటే సున్నతి పొందాలి. నువ్వు మీ నాన్న మీ ఊరోళ్ళంతా సున్నతి పొందండి, మీరు సున్నతి పొందితే మేము కూడా వచ్చి మీ ఊరిలో ఉంటాం, మీ ఊరిలో స్థిరపడతాం, మీ పిల్లలు మాకు ఇవ్వచ్చు, మా పిల్లల్ని మీరు చేసుకోవచ్చు, అంతా కలిసిపోదామని వీళ్ళు మాట్లాడుకున్నారు. కానీ ఒక రోజున ఏం చేశారు? యాకోబు కొడుకులు ఏం చేశారు? దయచేసి ఇక్కడ మనం చూస్తే చూడండి, దయచేసి 25వ వచనం చూడండి. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులు ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోను లేవి తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తి చేత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. చేసిందేంటి? ఇప్పుడు చెప్పిందేంటి? చేసిందేంటి? చెప్పిందేమో మా అమ్మాయిని ఇచ్చి చేస్తాం, మీరు సున్నతి పొందండి. దానికి వాళ్ళు ఏమయ్యారు? ఇష్టపడ్డారు, పాపం సున్నతి పొందారు. నిజంగా యాకోబుని అతని కొడుకుల్ని నమ్మారు, నిజంగా యాకోబు బిడ్డల్ని నమ్మారు. కానీ వీళ్ళు లోపల ఏమని చెప్పి ఏముందంటే, రే మా చెల్లెల్ని ఇష్టపడి అంత తోడువా ఏరా, అసలు నీ వ్యవహారం ఏంది, నీ కులం ఏంది, నీ గోత్రం ఏంది, నీ కథ ఏంది, నీ కమిషన్ ఏంది, అసలు మీరు ఏ ఊరోళ్ళు, మా అమ్మాయిని చేసుకునేంత పరిస్థితి మీద అని లోపల పగబెంచుకొని సమయము చూసినప్పుడు షెకెమును హామోరును ఆ ఊరిలో ఉన్న ప్రతి పురుషుడిని ఏం చేశారంటే వాళ్ళు చంపేశారు. ఇప్పుడు ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పానంటే, ఇష్టపడిన వ్యక్తి వచ్చి అయ్యా మీ చెల్లెల్ని ఏమని అడిగినప్పుడు, అబ్బాయి మాకు కుదరదు, నీకు ఇవ్వటానికి వీల్లేదు, మేము వేరు నువ్వు వేరు, లేదా నీ కట్నం చాలలేదు, లేదా మా కట్నం చాలలేదు, లేదా మీ పద్ధతులు బాగాలేదు, లేదా మేమేమో, లేదా ఇట్లా ఏదో చెప్పుకుంటే పోయేది కదా. అనవసరంగా మాట ఇచ్చి అన్యాయంగా మనుషుల్ని
చంపేశారు. ఇక్కడ ఒక వచనం, మనం 13వ వచనం చూడండి. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ, ఎవరు ఇప్పుడు మాట్లాడుతుంది? యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చిరి. కపటముగా ఉత్తరమిచ్చిరి. ఇప్పుడు యాకోబు బిడ్డలు ఎదుటివానికి ఏమని ప్రమాణం చేశారు? ఏమని మాట ఇచ్చారు? కపటముగా. అంటే లోపల ఒకటి ఉంచుకొని బయటికి. దయచేసి మీరు గమనించాలి, ఈ పరిశుద్ధ ఆదివారం దినాన సేవకుడైన నా జీవితంలో, వింటున్న నీ జీవితంలో ఈరోజు మన ఎదుటనున్న మనుషులు ఎదుట మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మన ఎదుట ఉన్న మనుషులకి ఏ విధంగా మనము సమాధానం చెప్తున్నాం? మన ఎదుట ఉన్న మనిషికి ఏ విధమైనటువంటి వాగ్దానం చేస్తున్నాం? మన ఎదుట ఉన్నటువంటి మన పొరుగు వారితో ఏమని మాట్లాడుతున్నాం? హృదయపూర్వకంగా మాట్లాడుతున్నామా, లేదా లోపల ఒకటి ఉంచుకొని పైకి ఒక రకంగా మాట్లాడతామా? ఆలోచించండి. అసలు నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉంది? నా పరిస్థితి ఎలా ఉంది? నీవెలా మాట్లాడుతున్నావు, నేనెలా మాట్లాడుతున్నామో ఈరోజు వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశోధన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరు ధన్యులు? ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలములో నిలవాలంటే, ఆయన పరిశుద్ధ స్థలములో నిలుచుటకు అర్హత ఏంటి? హృదయపూర్వకంగా నిజం మాట్లాడాలి. స్తోత్ర. ఎలా మాట్లాడాలి? కానీ మనం మాట్లాడతామా? హృదయపూర్వకంగా చేస్తామా? చెప్పండి. మనసులో ఏదో ఉంటుంది, పైకి మాత్రం చక్కగా మాట్లాడతాం, కానీ లోపల మనిషి వేరు, బయట మనిషి వేరు. అందుకే బైబిల్ చెప్తుంది, మీరు క్రూరమైన తోడేళ్ళు అన్నాడు యేసయ్య. ఏ తోడేళ్ళట? మీరు లోపలేమో తోడేలు, పైకేం కప్పుకున్నారు? గొర్రె చర్మము ధరించుకొని మీరు కనబడుతున్నారో, మీరు లోపల క్రూరమైన తోడేళ్ళు అన్నాడు ఆయన. అంటే లోపలేమో తోడేలం, పైకేం కప్పుకున్నాం? గొర్రె చర్మం కప్పుకున్నాం. దయచేసి నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అన్నిటికంటే ముందు నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి ఈ పూట. నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ఈ పూట. మనము మన ఆత్మను శుద్ధి చేసుకోవాలి ఈ పూట. మన మనస్సును శుద్ధి చేసుకోవాలి ఈ పూట. మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మలో కపటం ఉన్నవాడు దేవునికి పనికిరాడు. ఇప్పుడు యాకోబు కుమారులు ఎదుటివానికి ఎలా సమాధానం చెప్పారు? లోపల ఒకటి ఉంది, బయటికి ఒకటి చెప్పారు. కాబట్టి ఈ దినాన ఈ పరిశుద్ధ మందిరములో, ఈ పరిశుద్ధ దేవాలయములో ఆరాధించే మనము, స్తుతించే మనము హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా మాట్లాడడం నేర్చుకోవాలి తప్ప మనము లోపల ఒకటి ఉంచుకొని బయటికి ఒక మాట్లాడే స్వభావం మనలో ఉంటే మనము ఎంత మాత్రము దేవునికి యోగ్యులమో కామో. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే సామెతలకు రాసిన గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథం 26-24 వచ్చిన మీరు చూడండి. సామెతల గ్రంథము 26-24. మళ్ళీ చదువమ్మా, కరెక్ట్గా చదవాలా. 26వ అధ్యాయము 24. పగవాడు పెదవులతో ఏం చేస్తాడట? మాయ చేసి అంతరంగములు ఏం దాచుకుంటాడు? కపటము దాచుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సామెతలు 26-24 వచ్చినాం. దయచేసి ఒక్క నిమిషం. 24. ఓకే. పగవాడు పెదవులతో ఏం చేస్తాడు? మాయ చేస్తాడు. అంతరంగములు ఏం దాచుకుంటాడు?
తర్వాత వాడు దయగా మాట్లాడినప్పుడు వాడి మాటలు నమ్మొద్దు. వారి హృదయములో 7 హేయమైన విషయాలు కలుగును. వాడు తన ద్వేషమును కపటము చేత దాచుకొనును. సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వున వాడే దానిలో పడతాడు. రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలు నోరు నష్టమును. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మనం చూస్తే 24వ వచనములో అంతరంగములోనేమో కపటం దాచిపెట్టుకొని పైకి ఎలా మాట్లాడతారట. 25వ వచనం చూడు, దయగా. ఎట్లా చెప్పండి? ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనం ఏమని చెప్పుకోవచ్చు? నేనున్నాను, ఏం పర్లేదు, నీకేం కాదు, నేను చూసుకుంటా, నీ పక్షంగా నేను వాదిస్తా, నువ్వు టెన్షన్ పడవా, నీ పక్షంగా నేను మాట్లాడు, నీ ఖచ్చితంగా నేను న్యాయం చేస్తా, మీరేం టెన్షన్ పడొద్దని మన దగ్గర ఏం చెప్తారు? దయగా మాట్లాడతారు. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత చెప్పండి, మాట్లాడాలి మీరు. మనం వెళ్ళిపోయిన తర్వాత సీను రివర్స్ అయిపోద్ది. ఏమైపోద్ది? రివర్స్ అయిపోద్ది. మన ముందేమో నువ్వేం బాధపడొద్దు, నువ్వేం టెన్షన్ పడొద్దు, నువ్వు కలవరపడొద్దు, నువ్వు బాధపడొద్దు, నీ పక్షంగే నేను మాట్లాడతా, తప్పక నేను నీ పక్షంగా ఉంటా, నీకు సహాయము చేస్తా, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ప్రశాంతంగా వెళ్ళిపో. తర్వాత జరిగే స్టోరీ వేరు. సరే, ఇది లోకస్తుల కంటే సరిపోయిద్దేమో, కానీ దేవుని సన్నిధిలో నిలిచిన వానికి మాత్రం ఇది పనికి రాదు. ఇలాంటి వారు దేవునికి ఇష్టలు కారే కారు. ఆయన సన్నిధిలో నిలవాలంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలుచోవాలంటే ఖచ్చితంగా నీవు యథార్థంగా హృదయపూర్వకంగా మాట్లాడాలి. ఆత్మలో కపటము లేని వ్యక్తిగా జీవించాలి. చేతులు చెప్దాం హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారట? దయగా మాట్లాడినప్పుడు 25వ వచనం, వారి మాటలు నమ్మొద్దు. ఏం చేయొద్దన్నాడు? ఎలా మాట్లాడతారట? గట్టిగా. కానీ వారి మాటలు నువ్వు ఎందుకని? లోపల ఒకటి ఉంది, పైకి ఒకటి మాట్లాడుతున్నాను. నువ్వు వారి మాటలు నమ్మొద్దు. తర్వాత వాని హృదయములో 7 హేయమైనవి గలవు. వాడు తన ద్వేషమును కపటము చేత దాచుకున్నాడు. ఏం దాచుకున్నాడు? 7 హేయమైన అంటే చెడ్డయి ఉన్నాయి. ఎవరిలో? ఈ కపటం ఉన్న వాళ్ళు. పైకి ఏమో దయగా మాట్లాడతాడు, కానీ లోపల ఈవిడ చాలా దయగా మాట్లాడితే, కానీ లోపల మాత్రం అంతా కపటమే, అంతా నటనే, అంతా ద్వేషమే, అంతా అసూయే, అంత కక్షే. పైకి మాత్రం చెప్పండి అక్కాయ్, చెప్పండి వదినాయ్, ఆడపడుసాయ్, హల్లెలూయా, పైకే వస్తుందే అంతా. చెప్పండి, అంతా గ్యాంబ్లింగే. చెప్పండి, అందరూ బ్రాహ్మలే. కోడి పెట్ట ఏమైందన్నట్టు అందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, కానీ ఏ ఒక్కరి దగ్గర హృదయపూర్వకంగా మాట్లాడే తత్వము లేదు. నేను చెప్పాలంటే ఖచ్చితంగా చెప్తాను, మనము చాలా మట్టుకు పనికిరాని తీగల్ని మనలో నుంచి తీసేసుకోవాలి. అప్పుడే మనము బహుగా ఫలిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఒక పనికిరాని తీగల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటా పనికిరాని తీగ? ఆత్మలో కపటము. అది లేనివాడు ఎలాంటి వాడట? ధన్యుడు. స్తోత్రం. కాబట్టి 7 హేయమైన విషయాలున్నాయి. వాడు ద్వేషమును కపటమును దాచుకొనును. సమాజములో వాని చెడుతనమో బయట. నలుగురిలో కూర్చున్నప్పుడు అస్సలు రంగు బయటకు వస్తుందట. తర్వాత సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడును. వాడు తవ్విన గుంటలో వాడే పడతాడు. ఎవడు పడేది గుంటలో? ఎవరైతే కపటంగా ఉన్నారో, కపటంగా మాట్లాడుతున్నారో, కపటంగా ప్రమాణం చేస్తున్నారో, కపటంగా న్యాయం చేస్తున్నారో, వారు తీసుకున్న గోతిలో వారే పడతారట. రాతిని పొర్లించినప్పుడు అది తిరిగి
వారి మీదకే వచ్చుద్దట. అబద్ధములాడు వాడు తాను నలగొట్టిన వారిని ద్వేషిస్తాడు. ఇలాంటి మాటలు మాట్లాడే వారికి ఏమొచ్చుదట? నష్టము. ఆమేన్. ఒక మాటలో చెప్పాలంటే వాడి తిప్పలు వాడే తెచ్చుకుంటున్నాడు. ఏంటి ఆ తిప్పలో? కపటము. లోపల ఒకటి, బయటకు ఒకటి. దయచేసి మీరు వినాలి. వాక్యం చెప్పే నన్ను నేను ఇప్పుడు సరి చేసుకుంటా. వినే నిన్ను నీవు సరి చేసుకో. నేను కరెక్ట్గా ఉన్నాను అంటే నేను నమ్మను. మళ్ళీ చెప్తున్నా, నేను కరెక్ట్గా ఉన్నాను పాస్టర్ గారు అంటే మాత్రం నేను నమ్మను. మరి నీ సంగతి ఏందయ్యా అంటే నేను నా సంగతి నేను చెప్పుకుంటేమని నేను కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు వాక్యం అనే అద్దం ముందు నుంచున్నాము ఈ పూట. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం అనే అద్దములో మనల్ని మనం చూసుకొని ఏం చేసుకోవాలి? మనల్ని మనమే సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా నీ పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు అంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. వాడే దేవుని చేత ఏం చేయబడతాడట? ఆశీర్వాదము నొందుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత మనం చూస్తాం, చూడండి దయచేసి. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. 2వ వచనం చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచితే నేనేం చేయాలట? సమస్తమైన దుష్టత్వాన్ని మానుకోవాలి. 2, సమస్తమైన కపటాన్ని మానుకోవాలి. 3వది వేషధారణ మానుకోవాలి. 4వది అసూయ మానుకోవాలి. 5వది సమస్త దూషణ మాటలు మానుకోవాలి. ఇది కష్టమేమో ఈ లాస్ట్ది. ఎవరు కదలలేదు, ఉలకలేదు. సమస్తమైన దూషణ మాటలు మానుకోమన్నాడు. బహుశా కష్టమేమో అనుకున్నాను నేను. మరి అయ్యా చాలా కష్టం అని చెప్పేశాడు అబ్రహాం గారు. మరి మీ సంగతి ఏంటి చెప్పండి అమ్మా. ఇంకా తగ్గించుకోవాలి, ఇంకా కొంచెం టైం పట్టింది అంటావు. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం గారు ఏం చెబుతారంటే, అయ్యా చాలా వరకు పోయింది, ఇంకా ఉంది, టైం పట్టుద్దయ్యా, మీరు వెయిట్ చేయండి. ఒకవేళ ఈరోజే ప్రభు వస్తే మరి ఏ సంగతి? హల్లెలూయా. కాబట్టి మనము నీతిమంతులం అనుకుంటే ప్రమాదం. నాకు నేను సూపరో డోపర్ అనుకుంటే పప్పులు కాలేసినట్టే. దేవునికి స్తోత్రం. నేను మీకంటే నీ అంత కాదులే, నీకులా కాదులే, నీ వలే కాదులే అంటే నాకు నేనేమనుకుంటున్నట్టు? చెప్పు అయ్యా శంకర్, నీకులా కాదులే, నీవు చేసినట్టు చేయట్లేదులే, నీకులా కాదులే అంటే దాని అర్థమైంది నేను ఆయనకంత గొప్పగా అనుకుంటున్నట్టేగా. ఈరోజు మీరు వినాలి, దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గమట. ఎన్ని అంచులు? అది 2 పక్కల పదును కలిగింది. వినే మీకు, చెప్పే నాకు. దేవునికి స్తోత్ర. కాబట్టి పూట మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. ఆ ధన్యత మనము సంపాదించుకుందుముగాక. అంటే మన హృదయం దేనికి ప్రిపేర్ అయిపోవాలి? దేనికి సిద్ధపడిపోవాలి? యథార్థంగా మాట్లాడడానికి, యథార్థంగా ఉండటానికి, యథార్థంగా ప్రేమించటానికి, యథార్థంగా ఆదరించటానికి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి మన హృదయము సిద్ధపడునుగాక. ఆమేన్. ఇప్పుడు వాక్యం చెప్తుంది, మీరు దయాళుడని ఆయన్ని రుచి చూస్తే ఏమేం మానుకోవాలి?
ఒకటి దుష్టత్వం మానుకోవాలి, 2 సమస్తమైన కపటం. ఏ కపటం? అన్ని విషయాల్లో కపటం. 3వది వేషధారణ. వేషధారణ అంటే బైబిల్ చెబుతుంది, మీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయము నాకు దూరంగా ఉన్నది. వేషధారణ. తర్వాత అసూయ. ఏమిటండి అసూయ? ఇది కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది మనలో. ఈ అసూయ అనేది తక్కువదేం కాదు. అసూయ ఏమి తక్కువదేం కాదు. అసూయ కూడా అప్పుడప్పుడు మనల్ని ఏం చేస్తుంటుంది? గ్యాస్ ట్రబుల్ తెప్పిస్తూ ఉంటుంది. తర్వాత సమస్తమైన దూషణ మాటలు. లెగిస్తే బూతులు. లెగిస్తే అమ్మా చెప్పండి. మగోళ్ళు మాట్లాడతారు, ఆడవాళ్ళు కూడా మాట్లాడతారు. ఎవరు ఇందులో తక్కువేమి. మేము పర్ఫెక్ట్ అని నేను చెప్పలేదే. దేవునికి స్తోత్రం. అట్లని మీరు పర్ఫెక్టా అమ్మా? ఇంకా గట్టిగా కాదు. మేము కాదు. మరి పరలోకం పోయేది ఎవరు? అమ్మా అమ్మా దేవునికి స్తోత్రం. పద్మాంటి చెబుతున్నారు, ఒక మెట్టైనా సరి చేసుకుంటాం కదా. ఎస్, ఈ పూట మన అంశం ఏంటంటే విమర్శించుకోవట్లే. మనల్ని ఎవరిని ఎత్తేసుకోవట్లేదు. మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? సరి చేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చేసినట్లు మనం గట్టిగా మాట్లాడాలి. యాకోబు కుమారులు చేసినట్టు మనం చేయొద్దు. యాకోబు కుమారులు ఏం చేశారు? చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. వాళ్ళ హృదయంలో నిశ్చయించుకుంది ఒకటి, బయటికి చేసింది, చెప్పింది ఒకటి. కాబట్టి మనం కూడా 2 నాలుకలు, 2 తలంపులు, 2 మనసులు మనకొద్దు. దేవుని నామంలో ప్రతి ఒక్కరిని క్షమిద్దాం, ప్రేమిద్దాం, ఆదరిద్దాం, వారికి సహాయంగా నిలబడదాం. అంతే. హల్లెలూయా. అంతే తప్ప మన మోసకరమైన మాటలు మనం మాట్లాడుతున్నాక మనం సామెతల గ్రంథంలో చదువుకున్నాం కదా, దయగా మాట్లాడతారట, దయగా మాట్లాడతారట, కానీ లోపల 7 హేయమైన కార్యాలు. ఇప్పుడు ఏం మానుకోవాలంటున్నాడు? సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, సమస్తమైన వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని ఏం చేయాలట? మానుకొని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. కొత్తగా పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? అయ్యా ఆకలైతే ఏడుస్తారు, లేకపోతే పాలు తాగుతారు. నేను వెళ్ళి చూసినా ముసిముసిలో నవ్వుతారు, ఆ నమ్మ చూసినా ముసిముసిలో, ఎవరు చూసినా ఈ కాలంలో పగ, ద్వేషం, గొడవలు, కక్షలు అసలు ఏముండవు. దేవునికి స్తోత్రం. బాప్తిసం తీసుకున్న వారు ప్రభు సన్నిధిలో ఉండేవారు ఎలా ఉండాలట? కొత్తగా జన్మించిన శిశువులను. యేసు ప్రభు వారు చిన్నపిల్లల దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో ఈ చిన్నపిల్లల వంటి వారు మనసు కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పిన ఒక సందర్భంలో. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటి? చిన్నపిల్లల్లాగా మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలి, ప్రేమించుకోవాలి, ఆదరించుకోవాలి, సహాయము. దేవునికి స్తోత్రం. అసూయ దెబ్బలు ఉండింది మైండ్లో. బూతులు అన్ని ఒళ్ళన్నీ గదులే, ఆ గదులు ఆడబడ్డ బూతులు. దేవునికి స్తోత్రం. ద్వేషం, అసూయ, కక్ష. హల్లెలూయా. కాబట్టి ద్వేషం మానుకోవాలి, అసూయ మానుకోవాలి, దుష్టత్వం మానుకోవాలి, బూతులు మానుకోవాలి.
ఇవన్నీ మానుకొని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై వాక్యమును పాల విషయంలో ఏం చేయాలంట, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను మీరు ఆపేక్షించండి. ఆమేన్, హల్లెలూయా. ఇదే రెండవ అధ్యాయము 21వ వచనం 22వ వచనం చదువుదా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు కాదయ్యా, 2వ అధ్యాయం 1 పేతురు 22వ వచనం. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరించగా న్యాయముగా తీర్పు దేవునికి తన్ను తాను ఏం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పని చేతులెత్తి. 22వ వచనం చదువుతా, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము. యేసు ప్రభువు ఏం లేదట, ఏ కపటము లేదు, ఏ పాపం చేయలేదు. కాబట్టి మనం కూడా ఏం చేయకూడదు, ఏ పాపం చేయకూడదు, మనలో కూడా ఏ కపటం ఉండకూడదు. తర్వాత మాట, ఆయన దూషించబడి బదులు దూషించలేదు. మనమైతే చెప్పండి ఏమని, అసలు నేను కానీ ప్రార్థనకు రాకుండా అయ్యా, నేను కానీ ప్రార్థనకి వెళ్ళకుండా ఉండవైతేనా, నేను కానీ చర్చికి వెళ్ళకపోతాం అయితేనా, అసలు నేనే వెనకటి మనిషిని అయితేనా అని నాటుకోడు నాటు పుంజు కాలు దుగ్గిద్దు చూసారా, అట్లా దువ్వుతుంటారు ఇంట్లో ఉండి. ఎవరిల్లు? హల్లెలూయా బ్యాచ్ వాళ్ళు. ఏ బ్యాచ్ అమ్మా? హల్లెలూయా బ్యాచ్ వాళ్ళు. చర్చికి వెళ్ళే బ్యాచ్. పైకేమో నువ్వు ఉంటే నాకు చాలంటాం, తర్వాత నా ప్రాణమైన ప్రాణం అంటాం, ఇంకేమంటాం చెప్పండి. నీటి వాగుల కొరకు ఆశపడ్డ నేను కూడా ఆశపడుతున్నాను అంటాం, ఇంకేమంటాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయం అంటాం, ఇంకేమంటాం. ఏదేదో అంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అసలు మనం దేవుని ముందు పనికొస్తామా? ఎట్లా? అసలు ఒరిజినల్ డైలాగ్ చెప్పాడయ్యా. ఈ బాధలన్నీ కాదు, మొత్తం వదిలి సన్యాసి బొట్లు వేసుకొని ఒక కర్ర ఒక చెంబు తీసుకొని అసలు నల్లమల్ల అడుగులోకి వెళ్ళిపోతే తీర్పడవలేదంటాడు. ఆడికెళ్ళినా మళ్ళీ బతుకు నేను అడ్రస్ కనుక్కొని వారు వస్తారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనం నల్లమల్లమాడు కాదు, అన్నమానికి వెళ్ళినా వాళ్ళు కూడా కనుక్కొని తీసుకొస్తారా, ఎందుకు వచ్చిన వాళ్ళ ఏడుంటే మంచి. ఆమేన్, హల్లెలూయా. సరి చేసుకోవడం అనేది సరే 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 వినండి. ఇప్పుడు అంత బల్లగుద్దు చెబుతున్నారంటే మన దగ్గర ఎక్కడో లోపం ఉందనే కదా, దానికి మనం ఫీల్ అవ్వకూడదు. ఏం చేసుకోవాలి మరి? ఓకే, ఈ పూట దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు కాబట్టి నన్ను నేను ఏం చేసుకోవాలి? సరి చేసుకొని నాలో పనికిరాని ఆ కపటం అనే తీగను తీసేసి నేను హృదయపూర్వకంగా మాట్లాడాలని దేవుడి దగ్గర మనం ఏం చేసుకోవాలి? మనమే తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తులో ఏం లేదట, ఏ పాపం లేదు, ఆయనలో ఏ కపటమో. ఆయన దూషించబడిన బదులు ఏం చేయలేదు, చెప్పండమ్మా, దూషించలా. కానీ మనం రోజుల తరబడి అలుగుతాం, రోజుల తరబడి కోప్పడతాం, రోజుల తిరగతాం, రోజుల తరబడి ద్వేషిస్తాం, రోజుల తరబడి మన లోపల కపటం ఉంచుకుంటాం. కాబట్టి నేను చెప్పేది ఒకటే, దైవజనునైనా నేనైనా నువ్వు ఎవరైనా మన ఇద్దరిలో మనం ఎవరో దేవుడికి అతీతులం. వాక్యానికి నేను సరి చేయబడాలి, నీవు సరి చేయబడాలి. కాబట్టి యేసుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉందా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దయచేసి ఒకసారి చివరిగా యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం
యోహాను సువార్త 1:47 47. యోహాను సువార్త 1:47. యేసు నతనయేలు నతానీయేలుకి ఎదురు వచ్చిన చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. అతని గురించి చెప్పాను. నువ్వు ఎలాగూ ఎరుగుదువు, అతడు నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువు. నతనయేలును ఆయనను అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను సూచించితిని. దేవునికి స్తోత్రం. ఫిలిప్పు అనేవాడు నతానీయేలును కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడు? దయచేసి చూడండి, అక్కడ మనం చూస్తే 45 నతానీయేలును కనుక్కుని, ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలు ఎవరి గురించి రాసిరో ఆయన మేము కనుగొన్నాం, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడని యేసు అని చెప్తే, అందుకు నతానీయేలు నజరేతులో నుంచి మంచిదేదైనా వచ్చిద్దా అన్నాడట. ఫిలిప్పు ఎవరిని కనుగొన్నాడు? నతానీయేలు కనుగొని, అయ్యా ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా మేము యేసు ప్రభుని కనుగొన్నాం, రక్షకుడు కనుగొన్నాం, మెస్సీని కనుగొన్నాం. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు. ఆయన మరియా యేసేపు కుమారుడు చెప్పగానే ఈ నతానీయేలు అంటున్నాడు, అసలు నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా అన్నాడట. అనగానే వెంటనే యేసు ప్రభువారు అన్నాడు, అతడు హృదయపూర్వకంగా మాట్లాడాడు, అతని మాటలో ఏమి లేదు, కపటమో. అప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు ఈ నతానీయేలు, అదేందయ్యా నాలో కపటం లేదు నీకు ఎలా తెలుసయ్యా అని అంటే, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే అంజూరపు చెట్టు కింద నువ్వు ఉన్నప్పుడే నేను నిన్ను చూశా. నీ మనసు ఏందో, నీ హృదయం ఏందో, నీ తలంపులేంటో, నీ యొక్క ఆలోచన ఏంటో నేను కనిపెట్టాను. నీవు నా దృష్టికి ఎలా కనపడ్డావు? కపటము లేని వ్యక్తినిగా కనపడ్డావు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనల్ని గనక ప్రభు చూస్తే, నతానీయేలు చూసినట్లుగా ప్రభు మనల్ని చూస్తే మనలో ఏం కనపడకూడదు? కపటము కనపడకూడదు. ఇతడు నిజంగా యథార్థంగా మాట్లాడే వ్యక్తి, ఈవిడ నిజముగా యథార్థంగా మాట్లాడే వ్యక్తి. మనసులో ఏమి ఉండదు, ఏ ద్వేషం ఉండదు, ఏ కలహం ఉండదు, ఏ కపటం ఉండదు, ఏ చెడ్డ కార్యాలు ఉండవు. ఈ మనిషి నిజమైన మనిషి అని యేసుక్రీస్తు వారు మనల్ని గుర్తించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే నీకు సాటి, నీకే నా స్తుతి, నీకే నీవు సాటి, నీకే నా స్తుతి. నీతో ఎవరు సాటయ్యా, ఎవరు నీలా లేరయ్యా, నీతో యాటి ఎవరయ్యా, నీలా ఎవరు లేరయ్యా. నీకే నీవు సాటి, నీకే నా స్తుతి, నీవే నీకు సాటి, నీవే నా స్తుతి. బంధుమిత్రులైనా బలమైన బలమైన వారైనా, అక్కా చెల్లెళ్ళైనా, అన్నాదమ్ములైనా, అక్కా చెల్లెళ్ళైనా, అన్నాదమ్ములైనా, నిన్ను పోలిన వారెవరు ఓ యేసయ్యా, నీలా ఉండే వారెవరు నా యేసయ్యా, నిన్ను పోలిన వారెవరు నా యేసయ్యా, నీలా ఉండే నా యేసయ్యా. నీవే నా అండ నా యేసయ్యా, నీవే నా కొండ నా యేసయ్యా. నీతో సాటి ఎవరయ్యా, నీలా ఎవరు లేరయ్యా, నీతో సాటి నీలా ఎవరు లేరయ్యా. నీకే నీవు సాటి, నీకే నా స్తుతి, నీకే నీవు హల్లెలూయా. రైట్, మొదటి విషయం నేర్చుకున్నాం ఈ పూట. మన అంశం ఏంటి? ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మరొక విషయం కూడా నేను చెప్పాల్సి ఉన్నది, కానీ నాకు సమయం లేదు.
ఆల్రెడీ మనకి మాస్టర్ గారు ఒకసారి చెప్పారు. అబ్షాలోము కుమారుడైనటువంటి అమ్నోనే కదా సార్, అమ్నోను కపటముగా ఒక వ్యక్తి ఏం చేశాడు, అతనికి బోధ చేశాడు. యెహోనాదాబు అనేటువంటి వ్యక్తి అతనికి ఏం చేశాడు, కపటముగా బోధ చేశాడు. నువ్వు రోగివై ఉండు, మంచంలో పడుకో, నీ చెల్లెల్ని తామారిని భోజనం తెమ్మని అడుగు అని ఇతడు చెడు సలహా ఇస్తే, కపటంగా చెప్తే ఇతను ఏం చేశాడు, అలాగే నటించి ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ బిడ్డను ఏం చేశాడు, అతడు పాడు చేశాడు. ఇలా చెడు స్నేహం, చెడు కపటపు మాటలు, చెడ్డ మాటల వలన అనేక జీవితాలు ఏమవుతాయి, పాడైపోతాయి. దయచేసి మనం వాక్యాన్ని వింటున్నాం, చర్చికి వెళుతున్నాం, బైబిల్ పట్టుకుంటున్నాం, పాటలు పాడుతున్నాం, మంచిదే. అయితే నా బాధ్యత ఏంటంటే నీవు ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఎవరికి? ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఆత్మలో కపటమును తీసివేసుకొని యథార్థంగా హృదయపూర్వకంగా నిజము మాట్లాడాలి. అలాంటి వారే దేవుని యందు నిలబడ్డానికి అర్హులు. హల్లెలూయా. రెండవ విషయం చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ విషయం. మొదటిది ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. రెండవది మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మీరు తీసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఎవరు దేవుని కుమారులు చెప్పండి? సమాధానపరచువారు. అసలు సమాధానం అంటే ఏంటి? నాకు అందరు చెప్పట్లా, ఇక ఇద్దరు ముగ్గురు అంటున్నారు. అందరూ చెప్పండి, అసలు సమాధానం అంటే ఏంటి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12:14, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని, ఆమేన్, సమాధానం లేకపోతే ఎవడు ప్రభుని. అందరు చర్చికి వెళ్తారు కానీ మాట్లాడుకోరు, అందరు చర్చికి వెళ్తారు కానీ ప్రేమగా ఉండరు, అందరు చర్చికి వెళ్తారు కానీ ఒకరంటే ఒకరికి పడదు, అందరు చర్చికి వెళ్తారు కానీ ఒకరంటే ఒకరికి చిన్న చూపు. చెప్పండి అమ్మా, అవునా కాదు? నేను చెప్పే నిజాలా అబద్ధాలా? కరెక్టే కదా. మరి నిజంగా ఇప్పుడు మనం ఆయన ముందు నుంచోడానికి యోగ్యులమా అయోగ్యులమా? అమ్మా అయోగ్యులమే. మరి అయోగ్యులకి ఇక్కడ ఏం పని అమ్మా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. మంచి మాట. మనల్ని మనం ఏం చేసుకుందాం, సరి చేసుకుందాం. ఈరోజు మనము దేవుని ముందు నిలబడ్డానికి మొదటి అర్హత ఆత్మలో కపటమును తీసివేసుకొని హృదయపూర్వకంగా నిజం మాట్లాడడం. హల్లెలూయా. రెండవది అందరితో సమాధానమును, రెండవది పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకపోతే ఎవడు ప్రభుని చూడడు. స్తోత్ర. అందరితో సమాధానం అంటే చెప్పండి, భార్యాభర్తలు ఇద్దరు బాగా పోట్లాడుకున్నారు, ఇంట్లో కూర కాడ గొడవ వచ్చింది అనుకోండి. దేని కాడ గొడవ వచ్చింది? కూర కాడ గొడవ వచ్చింది. అది శనివారం, మాట వరుసకి శనివారం. ఇక ఒక్కరే వస్తారు, ఇంకోరు రారు. మనం అడగంగా ఏదో మరి ఏంటయ్యా ఏంటమ్మా రాలేదంటే, అయ్యా బాగాలేదులే అందుకని ఇంటికాడ ఉన్నారని చెప్పారు. వాస్తవానికి అసలు ఏం జరిగిందాడా? చెప్పింది అబద్ధం. చెప్పండి, చెప్పిన మాట ఏమో అబద్ధం. ఏమని? బాగా లేకుండా ఉన్నారు. అసలు బాగా లేకుండా ఉన్నారా? రాత్రి వాళ్ళిద్దరు ఏం చేశారు? కూరకాడ దుష్యం ABCDFలు జరిగినాయి ఆడ. ఇద్దరు చర్చికి రావాలి కానీ ఒకరు వచ్చారు. వచ్చిన వాళ్ళు అయ్యా రాత్రి మేము కూరకాడ దుష్యం ఆడుకున్నాము అని చెప్పరేడా? ఏం చెబుతారు అంటే జరిగింది ఒకటి, చెప్పింది ఒకటి. ఈ కూర మళ్ళీ ఇద్దరిలో ఒకరిని ఏం చేసింది? ఇంటికాడ
కూర్చోబెట్టింది. ఇదొక సమస్య. పాస్టర్ గారు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసండి అంటే అని మీరు నన్ను అడగలవాకండి. అయ్యా వేరే చోట దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి ఇంకా మనం ఏం చెప్తాం చెప్పాలి. సమాధానం. ఇద్దరు గొడవాడుకున్న ఆ క్షణమే ఏం చేయాలా? సమాధానపడి క్షమించుకొని ఇద్దరు కలిసి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇద్దరు విశ్వాసులు పోట్లాడుకున్నారు. దేని కాదు ఇద్దరు గొడవ వచ్చింది. వీళ్ళిద్దరూ ఒకళ్ళు ముందు వస్తారు, ఒకళ్ళు వెనకాల వస్తారు. చెప్పండి, ఒకళ్ళ ముందు భోగిలు ఉంటే ఒకళ్ళ వెనకాల భోగిలు వస్తుంటారు. ఏంటంటే ఈ మధ్యలో ఏం జరిగింది? ఈ మధ్యలో భోగిలన్నిటికీ ఏందమ్మా మాట్లాడరు? ఈ మధ్యలో ఏదో జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. సమాధానం కలిగి ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి. సమాధానము లేకపోయినా మీరు దేవునికి ఇష్టం కాదు. ఆమేన్. 1 కొరింథీలో ఈ మాట మనం స్పష్టంగా చూస్తాం. 1 కొరింథీ తీయండి. 1 కొరింథీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ కొరింథీ, క్షమించండి, 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. 2వ కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను, సమస్తవ దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్య మనకు అనుగ్రహించెను. వారి మీద మోపక సమాధానపరుచుకొని, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధానపడుటని దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం చూస్తే క్రీస్తుతో దేవుడు లోకాన్ని ఏం చేసుకున్నాడట? సమాధానపరుచుకున్నాడు. ఆయన మన అపరాధములను మన మీద మోపక వాటన్నిటిని ఏం చేశాడట? క్రీస్తు మీద మోపి లోకమును తనతో సమాధానపరుచుకొని సమాధాన వాక్యాన్ని ఏం చేశాడు? ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి చూడండి 20వ వచనం, కాబట్టి మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని ఏం చేస్తున్నానో, దేవునితో సమాధానం కావాలి, సంఘముతో సమాధానం కావాలి, సేవకుడితో సమాధానం కావాలి, తోటి విశ్వాసితో సమాధానం కావాలి, అందరితో కూడా మనం ఏముండాలి? సమాధానం. అసలు ఈ సమాధాన పరిచేవారు ఎవరట? దేవుని కుమారులు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులైన వారి మధ్యలో ఏముండాలి? భార్యాభర్తల మధ్యలో ఏముండాలి? కుటుంబంలో ఏముండాలి? సంఘముతో సేవకునికి ఏముండాలి? కాబట్టి 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు, వాడు దేవుని ముందు నిలవడానికి అర్హుడు. ఆమేన్. రెండవది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. లోకాన్ని దేవుడు ఏం చేశాడు? క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. కాబట్టి మనం అందరితో ఏం కలిగి ఉండాలట? సమాధానమును, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకపోతే మనం ప్రభుని చూడలేం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. అది కట్టేనైనా అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.